నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే, త్వరలో మెగా డిఎస్సి 22న ఇళ్లలో శ్రీరామజ్యోతి వెలిగించండి. ఆ రోజున అయోధ్యకు రాకండి. ప్రజలకు ప్రధాని మోడీ సూచన. కొత్త వారే అర్జీలు ఇవ్వండి. పాత లబ్ధిదారులందరికీ రైతు భరోసా, పింఛన్లు యథార్థం. మార్చి 18 నుంచి 10th పరీక్షలు. 36 చోట్ల అవిశ్వాసాలు. అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డి. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా. కార్మిక శాఖ ఉత్తర్వులు. మూడో రోజు 18.29 లక్షల దరఖాస్తులు. తెలంగాణ యువతకు టాటా నైపుణ్య శిక్షణ. త్వరలో మెగా డిఎస్సి. సత్వరమే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ. బడిలేని ఊరు ఉండొద్దు. మూసివేసిన వాటిని తెరిపించాలి. మన ఊరు మనబడి నిధుల వినియోగంపై విచారణ. ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య వర్సిటీలు. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. కొత్త వారే ఆర్జీలు ఇవ్వండి. పాత లబ్ధిదారులందరికీ రైతు భరోసా, పింఛన్లు యథాతథం. అధికారులతో సమీక్షలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. 22న ఇళ్లలో శ్రీరామజ్యోతి వెలిగించండి. ఆ రోజున అయోధ్యకు రాకండి. ప్రజలకు ప్రధాని మోదీ సూచన. రామమందిర ప్రారంభోత్సవం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని వెల్లడి. అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ప్రారంభం. అభివృద్ధి పనులకు శ్రీకారం. అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. 50 ప్రభుత్వ ఐటీఐల్లో 5 ఏళ్ల పాటు ఉచితంగా ప్రాజెక్టు. 2,000 కోట్ల ఖర్చుతో యంత్రాలు, పరికరాలు. టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా. మూడో రోజు 18.29 లక్షల దరఖాస్తులు. మార్చి 18 నుంచి 10th పరీక్షలు. 10వ తరగతి పరీక్షలు 2024 మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయని విద్యాశాఖ శనివారం షెడ్యూల్ను ప్రకటించింది. 36 చోట్ల అవిశ్వాసాలు. ఒక మేయర్, 26 పురపాలికల చైర్పర్సన్లు, 9 మంది వైస్ చైర్పర్సన్లపై నోటీసులు. సాక్షి దినపత్రికల్లోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే, ఇంటింట రామజ్యోతి. జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వెలిగించండి. దేశ ప్రజలకు మోడీ పిలుపు. రిచా పోరాటం వృధా. త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు. రాజీనామా ఊహాగణమే. ఏజీగా ఏ సుదర్శన్ రెడ్డి. అపోహలొద్దు. లబ్ధిదారులందరికీ రైతు భరోసా, పింఛన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. త్వరలో మెగా డిఎస్సి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మార్చి 18 నుంచి 10th పరీక్షలు. 2 పార్ట్లుగా సైన్స్ పేపర్, టైం టేబుల్ విడుదల. ఏజీఎంలో అర్ధరాత్రి పవర్ కట్. రిచా పోరాటం వృధా. ఆస్ట్రేలియాతో జరిగిన 2వ వన్డేలోనూ భారత మహిళల జట్టు ఓడిపోయింది. భారత బ్యాటర్ రిచా ఘోష్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు. త్రివిధ దళాలలో పురుషులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండే విభాగాలలో ఈ సంవత్సరం మహిళా అధికారులు నాయకత్వ స్థానాల్లోకి రావడంపై ప్రత్యేక కథనం. రాజీనామా ఊహాగానమే. గవర్నర్గా రాజీనామా చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలేదని తమిళసై స్పష్టం చేశారు. ఏజీగా సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటింటా రామజ్యోతి. జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వెలిగించండి. దేశ ప్రజలకు మోదీ పిలుపు. ప్రపంచమంతా ఎదురు చూసింది ఈ రోజు కోసమే. గుడారంలో గడిపిన రామునికి పక్కా ఇల్లు. అయోధ్య ర్యాలీలో ప్రధాని వ్యాఖ్యలు. విమానాశ్రయం, రైల్వే జంక్షన్ ప్రారంభం. 15,700 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన. శనివారం అయోధ్యలో చేపట్టిన రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. రాముడే బీజేపీ ఎన్నికల అభ్యర్థి. శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శ. ఉజ్వల లబ్ధిదారు ఇంట్లో టీ తాగిన ప్రధాని మోదీ. అపోహలొద్దు. అర్హులందరికీ లబ్ధి. రైతు భరోసా, పింఛన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. త్వరలో మెగా డిఎస్సి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలో బడిలేని పంచాయతీ తండా ఉండొద్దు. విద్యార్థులు లేరని మూసేసిన పాఠశాలలు మళ్లీ తెరవండి. టీచర్ల ప్రమోషన్లు, బదిలీల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి. మన ఊరు మనబడి కింద నిధుల వినియోగంపై విచారణ ఆదేశం. 10 ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటన. మార్చి 18 నుంచి 10th పరీక్షలు. 2 పార్ట్లుగా సైన్స్ పేపర్, టైం టేబుల్ విడుదల. ఎంజీఎంలో అర్ధరాత్రి పవర్ కట్. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న రోగి మృతి. కోతుల చేష్టలతో షార్ట్ సర్క్యూట్.
అత్యవసర వార్డులకు సైతం నిలిచిన విద్యుత్ సరఫరా. వ్యాధి తీవ్రతతోనే రోగి చనిపోయినట్లు వైద్యుల ప్రకటన. ఆంధ్రజ్యోతి దినపత్రికల్లోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి, చెరమాకంలో జగన్ నాటకం, త్వరలో మెగా డిఎస్సి, పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, 22న ఇంటింటా శ్రీరామ జ్యోతి, ఫామ్ హౌస్కు పోదాం చెలో చెలో, న్యూ ఇయర్ కోసం నగర శివార్లకు పార్టీ ప్రియులు, సర్కారు సంస్థలు కావడమే శాపమా, మార్చి 18 నుంచి 10 పరీక్షలు, ఉదయం 9:30 నుంచి 12:30 వరకు, న్యూ ఇయర్ వేడుకలు, మెట్రో సేవలు పొడిగింపు, బియ్యం ధరలకు రెక్కలు, ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా, ప్రమాదరహిత తెలంగాణ లక్ష్యం, అప్పుల ఉబ్బిలో విద్యుత్ ఉత్పాదన రంగం. అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ సహాయంలో రెండోసారి వరించిన పదవి. గవర్నర్ ఆమోదంతో జీవో జారీ. తెలంగాణ ప్రాంత తొలి ఏజీ ఆయనే. సుప్రీంకోర్టులో తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్గా శ్రవణ్ కుమార్. చరమాంకంలో జగన్ నాటకం. త్వరలో మెగా డిఎస్సి, పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. బడిలేని గ్రామ పంచాయతీ ఉండొద్దు. మూసేసిన పాఠశాలలను తెరిపించాలి. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల సమస్యలు వెంటనే పరిష్కరించండి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్. ఐటీఐలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం. 2,000 కోట్లతో నైపుణ్యాభివృద్ధికి టాటా ఓకే. మరో 7,000 టీచర్ కొలువులు. అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి. రేవంత్ ఆదేశంతో అధికారుల కసరత్తు. లబ్ధిదారులు అర్జీలు అక్కర్లేదు. పాతవారికి రైతు భరోసా యథాతథం. పింఛన్లు కూడా. కొత్తగా లబ్ధి కోరేవారే అర్జీలు పెట్టుకోవాలి. రేవంత్ స్పష్టం. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలకు ఆదేశం. కొడంగల్ అభివృద్ధికి కడా. రేవంత్ సొంత నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అథారిటీ కడా చైర్మన్గా వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి. ప్రైవేట్ విశ్వవిద్యాలయంలోనూ రిజర్వేషన్లు. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిందే. అవసరమైతే అసెంబ్లీలో చట్టం. సమీక్షలో సీఎం వెల్లడి. 22న ఇంటింటా శ్రీరామ జ్యోతి. ఆ రోజు దీపావళిలా వేడుకలు చేసుకోండి. ఆలయ ప్రారంభోత్సవం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఆహ్వానం అందిన వారే 22న అయోధ్యకు రావాలి. మరుసటి రోజు నుంచి సర్వదర్శనాలు. ప్రజలకు మోదీ విజ్ఞప్తి. అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయం. హంగులతో రైల్వే స్టేషన్ ప్రారంభం. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లు కూడా. 15,700 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఫామ్ హౌస్కు పోదాం చలో చలో. న్యూ ఇయర్ కోసం నగర శివార్లకు పార్టీ ప్రియులు. 20,000 నుంచి 1,05,000 వరకు కిరాయి. డీజే, మద్యం, భోజనానికి సపరేటు. కుటుంబ సభ్యులతోనూ వెళ్లేందుకు ప్రాధాన్యం. సర్కారు సంస్థలు కావడమే శాపమా? బకాయిల భారంలో తెలంగాణ జెన్కోలు. వాటికి డిస్కంలు చెల్లించాల్సిన మొత్తం 20,000 కోట్లు. 10 ఏళ్లుగా పేరుకుపోయిన బిల్లులు. సింగరేణి పరిస్థితి అదే. డిస్కంలకు కరెంట్ అమ్మినా రాని బిల్లులు. ప్రైవేట్ కరెంట్ కంపెనీలకు కేంద్ర ఎన్టీపీసీకి మాత్రం టంచనుగా చెల్లింపులు. అడ్వాన్స్ ఇచ్చి మరీ వాటి నుంచి కొనుగోళ్లు. పకడ్బందీ ఏర్పాట్లు, విధానాలే వాటికి రక్షణ. న్యూ ఇయర్ వేడుకలు. మెట్రో సేవల పొడిగింపు. నేడు అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో 2 MMTS స్పెషల్ సర్వీసులు కూడా. బియ్యం ధరలకు రెక్కలు. పాత బియ్యం 25 కిలోల బస్తా 1,500 రూపాయలు. సూపర్ ఫైన్ సన్న బియ్యం కిలో 70 రూపాయలు. నిరుటి కంటే 26% ఎక్కువ ధర. ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు 5 లక్షల బీమా. ప్రమాదరహిత తెలంగాణ లక్ష్యం. గుంతలు లేని రోడ్లపై మాటిచ్చాం. నాణ్యంగా పనులు చేయండి. మెడికల్ కాలేజీలు, ఆసుపత్రి భవనాల టెండర్లలోనూ అవకతవకలు. అఖిల పక్షంతో వెళ్లి ఉస్మానియా దవాఖానాను పరిశీలిస్తాం. రోడ్లు, భవనాల శాఖ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అప్పుల ఊబిలో విద్యుత్ ఉత్పాదన రంగం. భద్రాద్రి భారాన్ని 30 ఏళ్లు మోయాల్సిందే. భట్టి.